నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు ప్రియ కుమార్తెను బట్టి నీ పాదస్థానికి వస్తున్నాం తండ్రి. ఈ భూలోకంలో తన యాత్ర కాలాన్ని ముగించి నమ్మకమైన మీ చేతిలో పాపా నీ కుమార్తెను పిలుచుకున్నావయ్యా. పాపా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తరతరాలకు కూడా మాకు మీరు నివాస స్థలంగా ఉన్న దేవుడు అయ్యా. పాపా మీకు స్తోత్రాలు. నల్లారా తిరిగి రండి అని సెలవిస్తూ వారిని మంటికి మారుస్తున్నావు. 1000 సంవత్సరాలు గతించిన రాత్రందరూ జామలే పాపా మీకు కనబడుతున్నాయి నాయన. మీకు స్తోత్రాలు. వద్ద చేతనైనట్లు మీరు మమ్మల్ని పారుగొట్టగా పొద్దుట చిగురిస్తూ సాయంకాలానికి వాడబడుతున్నాం అయ్యా. పాపా మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు. నీ కుమార్తె క్రైస్తవ మర్యాద జీవితాన్ని ఈ లోకంలో జీవించి తన బ్రతుకు దినాలన్నిటా పాపా నీకు సాక్షిగా ఈ లోకంలో తన జీవితాన్ని ముగించుకుందయ్యా. పాపా మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తన 2 జన్మల ద్వారా ఒకే మరణాన్ని పొందిందయ్యా. పాపా అందుని బట్టి మరొక్కసారి నీకు స్తుతి వందనాలు ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తున్నానయ్యా తండ్రి. 2వ మరణం అగ్నిగుండములతో మండు గుండము నుండి నీ కుమార్తె విడుదల పొందింది పాపా. ఎందుకంటే నాయన శరీర సంబంధమైనటువంటి రక్షణ, ఆత్మ సంబంధ రక్షణ పాప ఈ రెండును కలిగి నాయన నీ సందులో పరిశుద్ధంగా జీవించింది బాబు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాబా నీకు వందనాలు. తన భక్తిగనులన్నిట కృపాక్షేమాలే తన వెంట వచ్చినట్లుగా చేశారు. తను ఎంతగానో దీవించావు పాపా. తన సంతానాన్ని ఈ భూమి లోకంలో పాపా విస్తరింపచేసావు. నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలందరూ న్యాయాధిపతులుగా ఉంటారని చెప్పావు తండ్రి. అంటే మంచి యోగ్యత బిడ్డలకు అనుగ్రహించావు. ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు బాబు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విడిచి వెళ్ళినటువంటి ఈ బిడ్డలు బట్టి నీ పాదాల దగ్గరకు వస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని కూడా మీ చేతుల్లో దాచి భద్రపరచండి. నీ క్షేమాన్ని కలిగి బిడ్డలు వారి జీవితాన్ని ప్రభావ నీ మహిమార్థమై కొనసాగించడానికి నీ కృపా కనికరాలు బిడ్డలకు తోడుగా ఉంచమని బతిమాలుకుంటున్నాను. పెద్ద కుమారుడు విషయం ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు ఏర్పాటు చేసిన ప్రభా విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాను. యవ్వన కాలంలో ప్రభా పరిశుద్ధంగా జీవించడానికి నీ కుమారుడు నీ చేతిలో దాస్తున్నావు నాయన. మీకు వందనాలు. తన భవిష్యత్తును మీకు అప్పగిస్తున్నాను. మీ చిత్తానుసార ప్రణాళికలు నీ కుమారుడు ముందుకు సాగడానికి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదానికి వారసుడిగా చేయమని బతిమాలుకుంటున్నాను. నీకు అప్పగిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ఆ విధంగా ఆయన జాజి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. స్తోత్రాలు. ఉన్నతమైన స్థితిలో ఉంచావు ప్రభా. మీకు స్తోత్రాలు. శరీర సంబంధ ప్రతి రోగము నుండి నాయన స్వస్థపరిచేటువంటి ఆ వరము నీ కుమారులో ఉంచావు రోగులకు ప్రభా. ఓ నాయన నీకు వందనాలు. వందనాలు. మీరు చేసిన గొప్ప విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాను తండ్రి. కుమారుడికి ఇచ్చినటువంటి భార్యను బట్టి వందనాలు. స్తోత్రాలు. భాగస్వామితో వారి ఐక్యత కలిగి ప్రభా ఈ లోకంలో నీ మహిమార్థమై వారి జీవితాలు కొనసాగించబడడానికి సహాయం చేయండి. ఇచ్చిన చిన్నారి చంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవాన్ని బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారన్నావు తండ్రి. అయ్యా అటు ఒలీవ మొక్కల వలె వారు జీవించడానికి నీ కృప దయచేయండి. ఒలీవ మొక్క ప్రభ అనేక విషయాలకు ఉపయోగపడతారు. ఎంతో శ్రేష్టమైనది ప్రభ. ఆ విధంగా బిడ్డలు శ్రేష్టమైన ఫలభరితమైన ఆశీర్వాదంగా మీరే వని వద్దలా చేయమని బతిమాలుకుంటూ నీ కృపను తోడుగా ఉంచండి నాయన. మీకు వందనాలు. స్తోత్రాలు. జ్యోతిని బట్టి స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాను. ఏమైనా పాయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ గాయపరచబడిన హస్తాల్లో బిడ్డను దాచి తన కొరకు ప్రభా మంచి ప్రయోజనమైనటువంటి మార్గాన్ని మీ నామాన్ని బట్టి తెరవమని బతిమాలుకుంటున్నాను. నీ కనికరం మాత్రమే నీ కుమార్తె మీద రానిమ్మని బతిమాలుకుంటున్నాను తండ్రి. మేమందరం మర్చివారమయ్యా తండ్రి. నీ మహిమస్తను తిరగలేని స్థితిలో మిగిలిపోయిన మమ్మలను కనికరిస్తాను. నీ కృపను బట్టి వందనాలు. స్తోత్రాలు. ఆ విధంగా ప్రభా తండ్రి నాయన చిన్నాన్ని బట్టి నీకు వందనాలు. స్తోత్రాలు. నీ కుమారుడికి ఇచ్చిన విద్య విషయంలో సహకారిగా ఉన్నావు బాబు. నీకు స్తోత్రాలు. నీ కృప కనికరాలతో బిడ్డను నింపండి. తగిన జ్ఞానం తెలివి బిడ్డకు అనుగ్రహింప చేయమని మా ఆయన బ్రతిమాలుకుంటున్నాను. తోటి విద్యార్థులు అధికారులతో మన్నను పొందే పాత్రగా చేయని నీ కాపుదలు ఉంచండి. ఆ విధంగా శాంతిని బట్టి స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాను తండ్రి.
ప్రభా నీ కుమార్తె నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని మీరు కట్టమని బతిమాలుకుంటున్నాను. నీ కృపా కనికరాలు బిడతో ఉంచావు. ఎంతవరకు మీరు తోడుగా ఉన్న విధానం అంతని బట్టి, విద్యలో మీరు ఇస్తున్న సహకారాన్ని బట్టి, ప్రభా జయమును బట్టి కూడా మీకు వందనాలు. పరిశుద్ధుడ స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాను. అన్నిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి బిడ్డల ద్వారా నీ కుమారుడు ప్రభా వృద్ధాప్యకాలు ఎంతో మేలుని పొందినట్లుగా బిడ్డలకు తనకెంతో సహకారిగా చేసావు. ప్రేమించే బిడ్డలుగా తన పక్షంగా ఉంచావు నాయన. ఈ బిడ్డలకు ప్రేమ అనుబంధాన్ని నీ కుమారుడు పొందే యోగ్యుడిగా సిద్ధపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి కుమారులు ప్రభా కుమార్తెలు నీ మహిమ కొరకు ఆయన పెంచినట్లుగా నువ్వు చేసావు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుమార్తెలు రాజనగర చెక్కబడిన మూల కంబాలుగా ఉండినట్లుగా నీ కృపతో నింపండి బాబు, సహాయం చేయండి. నా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని చెప్తాడు దావీదు మహారాజు. ఆ విధంగా ఈ కుమారులు ఎదిగే మొక్కల వలె అనేకులకు ఆశ్రయపురములుగా ఉండినట్లుగా ఈ బిడ్డలను మీరు బహుగా దీవించి ఆస్వాదింపచేయండి. వద్దలా చేయమని బతిమాలుకుంటున్నాను. దేవాని కుమార్తె మీ సందులో ఈ విధమైనటువంటి ఏ రోగము బాధ, ఏదంటే తెగులు, ఏదంటే బంధకాలు లేకుండా మీ శ్రేష్ఠ నామములు అయ్యా నేను స్తుతిస్తూ ఆరాధన చేస్తుంది. అయ్యా ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం ఉంటుంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునేటువంటి విధానాన్ని పరిశుద్ధ లేఖనాలు రాశావు నాయన. నీకు స్తోత్రాలు. నీ కుమార్తె పరిశుద్ధురాలు ప్రభా నీకు స్తోత్రాలు. అనేకులకు మేలును ఉపకారం చేసిన దీనులను దరిద్రులను ఆదరించిన ఆ మంచి ప్రేమ గల ప్రభా నీ కుమార్తెను బట్టి మరొకసారి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం జరబోయే కార్యక్రమం అంతటి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ అధ్యక్షతలో మాత్రమే నీ కుమార్తె కార్యక్రమాన్ని జరిగించి మీ ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి మహిమ కలడానికి సహాయం చేయమని, రావాల్సిన బంధువులందరూ క్షేమంగా చేర్చి ప్రభా మీ శ్రేష్ఠ కృపతో అందరినీ నింపి వర్ధల చేసి వచ్చిన వారందరూ ఆస్వాదించబడి వెళ్ళడానికి సహాయం చేయమని యేసటి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.